పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో పాల్గొన్నారు రేణుదేశాయ్. పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. తనకి ఎన్నికల్లో విజయం సాధించేలా అనుగ్రహించిన వారాహి అమ్మవారికి రాబోయే 5 సంవత్సరాలు ప్రజలకి పరిపాలనని సక్రమంగా అందించాలని, అలాగే అంతేకాకుండా తనకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు వారాహి అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రస్తుతం వారాహి నవరాత్రుల్లో భాగంగా పవన్ వారాహి దీక్షను చేపట్టారు. ఈ దీక్షలో భాగంగా ఆయన పూజకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఆ హోమంలో మరి రేణుదేశాయ్ కూడా పాల్గొన్నట్టుగా సమాచారం. సో ఇలాంటి ఒక హోమం పూజల్లో పాల్గొనడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందని, సో ఇటువంటి సమయంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారు సాధించిన విజయం చాలా సంతోషకరమని, మరి కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉన్నారని, అఖీరా ఆద్య ఆహ్వానంతోనే అక్కడికి వెళ్ళానంటూ రేణుదేశాయ్ అయితే చెప్తోంది. సో పవన్ కళ్యాణ్ నుంచి వ్యక్తిగతంగా విడిపోయిన రేణుదేశాయ్ పిల్లలైన అఖీరా ఆద్య కోసం మెగా ఫ్యామిలీతో ఇంకా టచ్‌లోనే ఉంది. పవన్‌తో కూడా మరి అడపాదడపా తను కాంటాక్ట్‌లో కూడా ఉంటారని స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో వారాహి యాత్రకి సంబంధించినటువంటి విషయం నుంచి ఇప్పుడు వారాహి దీక్ష వరకు పవన్ కళ్యాణ్ ఒక ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా ఆయన మంచి చేస్తారని గతంలో ఆయన పార్టీ గురించి కూడా రేణుదేశాయ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు పవన్ వారాహి దీక్షలో రేణు ప్రత్యేకంగా పాల్గొన్నట్టుగా సమాచారం. సో మెగా ఫ్యామిలీ కూడా ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించారట. ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు చూసి అందరూ ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు. సో పవన్ కళ్యాణ్ గురించి మరి ఇప్పటికే అన్నా లెజనోవా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అలాగే రేణు రావడంతో ఆమెను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించినట్టుగా అయితే తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ అందరూ కూడా ఈ దీక్షలో పాల్గొని పూజను ఎంతో గ్రాండ్‌గా జరిపించినట్టుగా సమాచారం.